హాయ్ గైస్. సో ఈరోజు అయితే బేబీస్ అయితే చూపించబోతున్నాను. సో ఇది జస్ట్ బ్రతుకుద్దో చనిపోద్దో తెలీదు. కొంచెం బేబీ బయటికి రావట్లేదు, టైం ఉందని విప్పేస్తే బ్లీడింగ్ అయింది. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది కానీ బేబీ బయటికి రాలే. మళ్ళీ చచ్చిపోద్దామని జస్ట్ చిన్నగా కట్ చేశాను, బ్లీడింగ్ అవుతుంది. ఒకటోది సింగిల్ ఎగ్గే. సో చెప్పాలి అంటే ఒకసారి బేబీస్ ఎన్ని ఉన్నాయి, ఒకసారి అంటే ఎన్ని పెయిర్స్ ఆఫ్ బేబీస్ ఉన్నాయనేది మీరు చెప్పండి, లేదా ఎన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్ బేబీస్ ఉన్నాయని మీరు చెప్పండి. ఇక్కడ ఒక 2 బర్డ్స్ ఉన్నాయి. సో నేను చూపిస్తూ ఉంటాను, మీరు కౌంట్ చేస్తే చేయండి, మీ చాయిస్. బట్ చూడండి, ఓకే. ఎగ్స్ మీద ఉన్నాయి. సో సమ్మర్ ఎఫెక్ట్స్ వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే బాగా డ్యామేజ్ అయితే, ఎగ్స్ తాలూకు డ్యామేజ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ చాలా హెవీ అయిపోతుంది. అంటే ఎగ్స్లా ఉంటున్నాయి కానీ కలిపోతున్నాయి. బేబీ ప్రిపేర్ అవుతుంది చిన్నగా, ఒక 3 days 5 days ప్రిపేర్ అవుతుంది, కలిపోతుంది. లేదంటే డైరెక్ట్గా పెట్టిన ఎగ్ లాగే ఉంటుంది. ఈ సమ్మర్ ఎఫెక్ట్స్ వల్ల ఇష్యూ అయితే చాలా కొంచెం బాగా హెవీగానే ఉందని చెప్పుకోవాలి. నా ఒక్కడికే కాదులేండి, మొత్తం ప్రతి ఒక్క ఫ్యాన్సీయర్కి కూడా ఇదే ప్రాబ్లం అవుతుందంట. WPS గ్రూప్లో అయితే మెసేజ్ అయితే చేశారు, క్లబ్ గ్రూప్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 2 బేబీస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి, జస్ట్ నిన్న మొన్న పెట్టిన ఎగ్స్ ఇవి. సో ఇక్కడ ఒక సింగిల్ బేబీ ఉంది. ఇవి పెట్టడం అయితే ఇప్పుడు సింగిల్ బేబీస్ మీకు ఏవేవి అయితే చూపిస్తున్నానో అవన్నీ పెట్టడం అయితే 2 days గుడ్లే పెట్టాయి. బట్ చెప్తున్నా కదా ముందుగానే, ప్రాబ్లం అయితే అయ్యింది. దానివల్ల బేబీస్ అయితే బయటికి రావట్లేదు, ఎగ్స్ అయితే ఫెయిల్ అయిపోతున్నాయి. దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే ఏమన్నా మీరు ఎవరైనా ట్రై చేసి ఎప్పుడైనా ఫ్యూచర్లో పరిష్కారం ఏమైనా ఉంటే, పాస్ట్లో ఏమైనా ట్రై చేశారు, పరిష్కారం ఏమైనా దొరుకుతుంది, ఎగ్స్ ఇలా ఫెయిల్ అవ్వకుండా బేబీస్ అవ్వాలి, హ్యాచ్ చేయాలి సక్సెస్ఫుల్గా అంటే మీకు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. మీరు నాకేమైనా టిప్స్ చెప్పండి, కుదిరితే ఎవరికైనా తెలిసినట్లు ఉంటే, ఛాన్స్ ఉంటే. సో మనకు కూడా తెలుస్తుంది ముఖ్యంగా, అందుకే ఈ వీడియో చేయడానికి కారణం. లాంగ్ వీడియో అయితే చేయకపోదును. సో ఇక్కడ వచ్చేసరికి ఈ బేబీస్ చూడండి. ఈ బేబీస్ అయితే ఎలా వచ్చినాయి అంటే, ఈ అవుట్పుట్ మదర్ వచ్చేసరికి దీని ఫాదరు మన మీలీ 1000 మీలీ, ప్రతి ఒక్కరు 1000 మీలీ గురించి అడుగుతారు కదా, మీలీ వచ్చిందా లేదు అని అడుగుతూ ఉంటారు కదా. సో దాని తాలూకా ఫాదర్కి, తర్వాత మన ఓపీ బర్డ్ ఏదైతే టాప్ బర్డ్ ఉంది, ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చినాక పిల్లి చంపేసింది కదా, సో ఫస్ట్ వచ్చేది ఇప్పుడు కూడా. సో దాని తాలూకా ఫుల్ సిస్టర్, అంటే ఇవి మేనల్లుళ్ళు అవుతారు ఇద్దరు, మ్యాక్సిమం అయితే మేల్స్ అయిపోవచ్చు నా నమ్మకం. సో ఈ 2 కూడా ఆ రెండిట్లకి వచ్చిన అవుట్పుట్ అనమాట. ఒకటి స్పీడ్ బర్డ్ మన క్యాబిన్లో, ఒకటైతే స్పీడ్ బర్డ్ మన క్యాబిన్లో, ఒకటైతే అప్ టు 750 సక్సెస్ఫుల్ బర్డ్. 1000 కూడా రావాలి, బట్ ఏమైందో తెలీదు. చూడండి, ఆ మీలీకి చక్కరకి కలిపితే వచ్చిన అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు, రెడ్లు వచ్చాయి చూడండి. కానీ క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉంది నా ఫీల్. సో పెద్దవైనాక చూడాలి ఇంకా, కలర్ వైజ్గా కానీ బర్డ్స్ స్టామినా మీన్స్ బర్డ్స్ అంతా కొంచెం చూడడానికి చాలా బాగుందని చెప్పుకోవాలి. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసరికి కొత్తగా తెచ్చిన పెయిర్ ఇది. సో డార్క్ రెడ్, మన ఓల్డ్ లైన్లోది డార్క్ రెడ్ మిస్ అయింది, డార్క్ రెడ్. సో దాని తాలూకు కొడుక్కి మన దగ్గర మిస్ అయిన డార్క్ రెడ్ తాలూకు కొడుక్కి ఇది వచ్చేసరికి మన ఛాంపియన్ ఉంది కదా, దియా అంటే 1000 బర్డ్ ఉంది కదా. సో దాని తాలూకా అత్త ఏదో అవుద్ది, రిలేషన్, దగ్గర రిలేషన్. సేమ్ బర్డ్స్ చూసేకి సేమ్ డిటో అనమాట, ప్రింట్ ఒకేలా ఉంటాయి 2 బర్డ్స్ కూడా. బట్ చిన్నప్పుడు నేను సేల్ చేస్తాను, అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ రీసేల్కి వస్తే నేనైతే తీసుకోవడం అయితే జరిగిందనమాట. దీని తాలూకా మదరు పోయింది మన దగ్గర, అంటే మదర్ పెద్దగా ఏం కాదు, జస్ట్ 2 km పట్టుకొని రిలీజ్ చేస్తే ఏమైందో తెలియదు, ఇంటికి రాలేదన్నమాట దీని మదర్. స్టార్టింగ్ ట్రైనింగ్లో ఫస్ట్ దీని మదరే పోయింది మన దగ్గర. సో ఇది దేని తాలూకు అంటే, ఓల్డ్ మంక్కి నేను ఏదైతే ఫస్ట్ నా క్యాబిన్లోకి తెచ్చినాక ఓల్డ్ మంక్ ఏదైతే ఫస్ట్ పెయిర్ వేసానో ఆ ఫీమేల్ తాలూకా కూతురు ఇది, ఓకేనా. సో 1000 ఇది చూడడానికి సేమ్ డిటో ఒకేలా ఉంటాయి అన్నమాట 2 బర్డ్స్, కాకపోతే అది బ్లూ బర్డ్, ఇది వచ్చేసరికి ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, చిన్న బేబీ. సో చూస్తున్నారు కదా, ఒక్క బేబీ, సింగిల్ బేబీ. ఇక్కడ కూడా ఇదే ఇష్యూ జరిగింది నాకు. సో ఎగ్స్ అయితే ఫెయిల్ అయిపోతున్నాయి ఎగ్స్. సో ఇవి ప్లాస్టిక్ ఎగ్స్లే అండి, ఇవి బీచ్లో దొరికే గుల్లలు. ఇవి కాల్షియం వైజ్గా చాలా బాగా వర్క్ అవుతాయి బేబీస్కి, బర్డ్స్కి బాగా తింటాయి అన్నమాట ఇవి. సో చూసారు కదా,
సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని మనకు కావాల్సిన పెయిర్స్ నేను ఏం చేశానంటే ఎగ్స్ అయితే షిఫ్ట్ అయితే చేయడం జరిగింది, చేంజ్ చేశాను అనమాట. సో ఇవి ప్లాస్టిక్ ఎగ్స్. సో లైన్ వచ్చేసరికి కెనేడియన్ లైన్, ఇది బర్డ్ కెనేడియన్ లైన్కి మన 1000లో బాక్సర్ వచ్చాడు కదా, ఏదైతే బాక్సర్ వచ్చిందో సో దానికి దీనికి పెయిరింగ్ వేస్తే పెట్టిన ఎగ్స్ ఇవి. అంటే ప్లాస్టిక్ ఎగ్స్ పెయిరింగ్ అనమాట ఈ రెండు. సో ఆ ఎగ్స్ని పట్టుకొని వెళ్ళి వేరే వాటి కిందకి షిఫ్ట్ అయితే చేస్తాను నేను. సో ఇప్పుడు మనకి బర్డ్స్ కావాలి కాబట్టి కొంచెం గుడ్ క్వాలిటీ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అవి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇష్యూ చూడండి. ఇప్పుడు ముఖ్యంగా నేను వీడియో చేయడానికి కారణం కూడా ఇదే. ఎగ్స్ చూడండి ఎలా డ్యామేజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఒక 3-4 days చెక్ చేస్తాను అనమాట. 3-4-5 days తర్వాత చెక్ చేస్తాను లైట్ టెస్ట్ చేసి. తీరా చెక్ చేసేసరికి వచ్చిన అవుట్పుట్ ఏంటంటే ఎగ్స్లో బేబీ అయితే రెడీ అవ్వట్లేదు. కొన్ని ఎగ్స్లో బేబీ రెడీ అవుతుంది, ఒక 1 week 10 days దగ్గర 12 days ఉంటుంది, బేబీ చనిపోతుంది ఎగ్లోనే. 12 days కల్లా మళ్ళీ చిన్నగా గ్యాప్ వచ్చేస్తుంది, ఎయిర్ బబుల్ టైప్లో గ్యాప్ వచ్చేస్తుంది. సో దానివల్ల బేబీ అయితే చనిపోయి అందులో ఉంటుంది. సో ఓకేనా. సో ఇవి కూడా ఎగ్స్ అయితే తీసేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 1000 అని చెప్పా కదా, సో అది ఇది సేమ్ ఒకేలా ఉంటాయి అన్నాను కదా, కాకపోతే అది గుల్దరు, ఇదిగోండి ఇదే 1000 బర్డ్ ఇది. సో ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో ఇవి కూడా ఎగ్స్ అయితే పెట్టేసాయి. సో కాకపోతే ఇవి కూడా షిఫ్ట్ అయితే చేస్తాను చూడండి. అది ఇత్తుతూనే కూర్చుండి, ఇప్పుడే తీసాను ఎగ్స్. సో ఆ ఎగ్స్ తీసేస్తే ఇప్పుడిప్పుడే ఉత్తుతూనే కూర్చుండి. సో ఇవి మళ్ళీ ఎగ్స్ అయితే చేపించేయాలి. ఏదైనా ఒక్కొక్క పేరు కింద నేను చేసేది ఏంటంటే 2 sets తీపిస్తున్నాను అనమాట. 3 లేదా 4 పిల్లలు తీపిస్తున్నాను. సో ఆ 3 పిల్లలు 4 పిల్లల్లో ఎంతో కొంత సక్సెస్ రేట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే పెయిరింగ్ అలా కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ పెయిరింగ్ అయితే మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం బాగుంటుంది కదా. సో ఆ ఫీల్తో నేనైతే ఆలోచించి ఇలాగ ఈ నిర్ణయం అయితే తీసుకోవడానికి గల కారణం. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న గ్రెజిల్, అదిగోండి ఆ గ్రెజిల్ ఉంది కదా, ఆ గ్రెజిల్ తాలూకా బ్లడ్ లైన్ నా దగ్గర అప్ టు 300 వరకు 2 బేబీస్ అయితే రావడం జరిగింది. ఒక గ్రెజిల్ కలర్లోనే ఒక కలర్ మంచి బర్డ్ బాగా వస్తుంది అనుకున్నాను, కాబట్టి 150లో 200లోనో కానీ మిస్ అయిపోయింది. సో దాన్ని పక్కన పెట్టండి, కలర్ కాబట్టి కొంచెం ఏం మాట్లాడడానికి ఏం లేదు. సో తర్వాత బ్లూలు మొత్తం 3 ఉండేవి. 3 ఉంటే ఈ దీని తాలూకు బేబీస్, దీనికి కేపీఎస్కి కాంబినేషన్లో వచ్చిన బేబీస్ బ్లూలు 3 ఉంటే 2 బ్లూలు వచ్చి అప్ టు 300 వరకు బాగా వచ్చాయి. 400లో మిస్సింగ్, 2 బ్లూలు 400లో మిస్సింగ్. ఒక బ్లూ వచ్చేసరికి 500లో డైరెక్ట్ 400లో కూడా సక్సెస్ అయింది, 500లో మిస్సింగ్. సో ఈ గ్రెజిల్కి తర్వాత వచ్చి మన సింగ్ లైన్లో ఇవ్వండి, సింగ్ మాది, ఇది ఆఫ్ హెడ్ సింగ్ మాది. సో ఇది స్పైక్ అని అడుగుతున్నారు అందరూ కూడా. స్పైక్ కాదు, వేరే బర్డ్తో పెయిరింగ్ వేశారు. వేరే ఆయన పెయిరింగ్ వేస్తే అప్పుడు ఆ టైంలో గట్టి పొడుస్తుంది అనమాట. అది అతను చూసుకోకపోయేసరికి ఇక్కడ పట్టుబుర్ర అనేది పడిపోయింది, ముక్కంతా లేచిపోయింది అనమాట తలపైన. సో అందుకు ఇలా ఆఫ్ హెడ్ టైప్లో అయిపోయింది. పాపం వెంట్రుకలు అవి రాలేదు. సో దీని కింద కూడా ఎగ్జే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి దీని కింద కూడా ఇదే సేమ్ ఇష్యూ చూడండి, సింగిల్ ఎగ్, ఇంకొక ఎగ్ ఫెయిల్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మళ్ళీ దీని కింద కూడా సింగిల్ బేబీ వచ్చింది. ఇదే ప్రాబ్లం అవుతుంది నేను చెప్తున్నట్లు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది 2 eggs మీద ప్రెజెంట్ అయితే ఉంది, 2 eggs మీద ఉంది. బట్ చూద్దాము. నెక్స్ట్ ఇది 2 eggs ఉన్నాయి, బట్ ఫీమేల్ బయటకు వెళ్ళింది అనుకుంటా. జస్ట్ ఇప్పుడు వెళ్ళినట్లుంది. జస్ట్ ఇంకా వెయిట్ చేద్దాం. వైట్ హెడ్ ఉంటుంది కదా మన కేపీఎస్ వైట్ హెడ్, అదే కేపీఎస్ వైట్ హెడ్, అదిగోండి వెళ్తుంది ఇప్పుడే. అదిగోండి ఇప్పుడే వెళ్ళింది. సో ఇక్కడ వెయిటింగ్. సో ఎన్ని బేబీస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర, ఎన్ని ఎగ్స్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయగలిగితే చెక్ చేసి కౌంట్ నాకు పెట్టండి, చూద్దాం ఎంతమంది చెప్తారా. సో థ్యాంక్ యూ. అదే అప్డేట్. ఏమన్నా పరిష్కారం ఏమన్నా దొరికినట్లయితే మీకు మీరు ఏమన్నా ట్రై చేసి సక్సెస్ అయ్యారు అంటే ఓల్డ్ ఫ్యాన్సీస్ ఎవరైనా ఉండి సో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అన్న. ఒకసారి ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఇది ఒక్క హెల్ప్ చేయండి, చూద్దాం. ఎందుకంటే నేను చాలా రోజుల నుండి కామెంట్ అయితే ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే చేయండి అని అన్నాను.
సో ఇప్పుడు చేయండి, మీరు ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తున్నారో ఒకసారి కౌంట్ అయితే చేద్దాం. నేను వీటికి రిప్లై చేయను, జస్ట్ లైక్ అయితే చేస్తాను. బట్ ఎంతమంది కౌంట్ చేస్తారో చూద్దాం. అట్లీస్ట్ ఒక 20 to 30 మెంబర్స్, అంటే 4000 ఐ థింక్ 700 చిల్లర ఉన్నారు, 4690 మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. అందులో ఒక 20 మంది అయినా చేస్తారో చూద్దాం. కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో చూద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.